ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప ఈ రాష్ట్రంలో ఈహెచ్ఎస్ అమలు కావడం లేదు. నేను ఆసుపత్రులతో మాట్లాడిన, నెట్వర్క్ హాస్పిటల్స్ తో మాట్లాడిన. 2 యూనియన్లు ఉన్నాయి. 11 ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఒక యూనియన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్ ఒక యూనియన్. ఏమైంది, మీరు ఈహెచ్ఎస్ ఎందుకు అమలు చేయట్లేదు అంటే, మేం ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలేదు, మాకు ఆరోగ్యశ్రీ బకాయిలే పెండింగ్ లో ఉన్నాయి, మాకు ఇచ్చిన ప్యాకేజీ గిట్టుబాటు కాదు, మేము ఈహెచ్ఎస్ అమలు చేయడానికి సిద్ధంగా లేము అని ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఆసుపత్రులతో అగ్రిమెంట్ కాలే, ప్యాకేజీలు డిసైడ్ కాలే, కానీ ఉద్యోగులకు మాత్రం జీతంలో 1.5% కట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పటికి 4 నెలలు కోత మిత్తిండ్రు, కానీ 4 నెలల్లో పాత ఈహెచ్ఎస్ బంద్ అయింది, కొత్త ఈహెచ్ఎస్ అమల్లోకి రాలేదు. ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప ఈ రాష్ట్రంలో ఈహెచ్ఎస్ అమలు కావడం లేదు. నేను ఆసుపత్రులతో మాట్లాడిన, నెట్వర్క్ హాస్పిటల్స్ తో మాట్లాడిన. 2 యూనియన్లు ఉన్నాయి. 11 ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఒక యూనియన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్ ఒక యూనియన్. ఏమైంది, మీరు ఈహెచ్ఎస్ ఎందుకు అమలు చేయట్లేదు అంటే, మేం ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలేదు, మాకు ఆరోగ్యశ్రీ బకాయిలే పెండింగ్ లో ఉన్నాయి, మాకు ఇచ్చిన ప్యాకేజీ గిట్టుబాటు కాదు, మేము ఈహెచ్ఎస్ అమలు చేయడానికి సిద్ధంగా లేము అని ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఆసుపత్రులతో అగ్రిమెంట్ కాలే, ప్యాకేజీలు డిసైడ్ కాలే, కానీ ఉద్యోగులకు మాత్రం జీతంలో 1.5% కట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పటికి 4 నెలలు కోత మిత్తిండ్రు, కానీ 4 నెలల్లో పాత ఈహెచ్ఎస్ బంద్ అయింది, కొత్త ఈహెచ్ఎస్ అమల్లోకి రాలేదు. గాల్లో దీపంలాగైతే